నేను మిమ్మల్ని నించోపెట్టి తాడు ఇలా తిప్పాను అనుకోండి, ఏమైంది? కట్టేశాను. అదే తాడు ఇలా తిప్పేశాను అనుకోండి, ఏమైంది? విప్పేశాను. గోవింద అంటే ధర్మమన్న కట్టుతో లోపలి కట్లు విప్పేస్తాడు. ధర్మాన్ని పట్టుకోవడం వల్ల కట్టుబడదు, కట్టు విడిపోతుంది. అదే ధార్మికం కాకపోతే కట్లు పడి కిందకి వెళ్ళిపోతాడు, తిరియక్కైపోతాడు. ఇలా అనురక్తి కలిగి ఇంద్రియములను పదినం చేసుకుని మనసు పవిత్రమయ్యేటట్టుగా ఇంద్రియములన్న ద్వారముల గుండా లోపలికి వెళ్లే పదార్థముల యందు నేను జాగరూకత వహించాలనేటటువంటి పరాకు భావన స్పృహ కల్పించగలిగిన వాడెవరో వాడు గోవిందా. గోవిందా 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 అండం అలవాటు అయిందనుకోండి, ఇప్పుడు గో ఇంద్రియములకు విందా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల ద్వారానే నిన్ను ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ ఇంద్రియములకు అధిష్టానం ఎవరు? ఆయనే ఆ తేజస్సు. జాగృత్ అంటే ఇంద్రియములు లేవడం, ఇంద్రియములు లేవడం అంటే విష్ణువు దానికి అధిష్టానం జాగృతికి. కాబట్టి రెండవ ప్రక్రియలో ఇంద్రియముల శక్తి ఎక్కడి నుంచి వస్తోందని వెనక్కి వెళ్ళి ఆత్మ దగ్గర నిలబడిపోతాడు సాధనలో. వెంకటేశ్వరుణ్ణి దాటడానికి ఏముంది? ఆత్మని దాటడానికి ఏముంది? ఏడుకొండలు ఎక్కడం అంటే అది అందుకు వెన్నుపాము నిటారుగా ఉంటుంది మనుష్య ప్రాణికి, ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఇది మనుష్య ప్రాణి విషయంలో ఉండే విశేషం. భగవంతుడు కొండ మీద ఉంటూ ఉంటాడు. సాధారణంగా సనాతన ధర్మంలో మీరు చూడండి, చాలామంది ఈశ్వర స్వరూపాలు కొండ మీద స్వయంభూ రూపాలుగా ఉంటాయి. ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకుందని సనాతన ధర్మంలో ఈశ్వరుడు స్వయంభూగా కొండ మీద వెలిస్తే నేను కొండెక్కుతానన్న వాళ్ళ గురించి నేనేం చెప్పలేను. నేను చెప్తున్నది సనాతన ధర్మ ప్రతిపాదకమైన విషయం చెప్తున్నాను. సహజముగా ఒకడు ప్రతిష్ఠించినవి కావు. శ్రీశైల మల్లికార్జున లింగాన్ని ఎవడు ప్రతిష్ఠించాడు? వెంకటేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు? అవి ఎవరు ప్రతిష్ఠించలేదు, స్వయంభూ. అవి తమంత తాము ఏర్పడ్డాయి కొండ మీద. కొండ మీద ఎందుకు ఏర్పడ్డాం? కొండ మీద ఎందుకు ఏర్పడతాయంటే నువ్వు తలెత్తి చూడాలి, ఇలా ఎత్తి చూసి పైకి ఎక్కాలి, పైకి ఎక్కి అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ నిజ జీవితంలో పైకి చూసి వాడు ఉన్నాడన్న నమ్మకంతో అనుష్ఠానం అన్న పేరుతో పైకెక్కాలి, ఎక్కి వాడి దగ్గర ఆగిపోతావు. ఇక వాడిని దాటడానికి లేదు. ఇది గోవిందా కొండెక్కడం. గోవిందా 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 అంటూ కొండెక్కడం అన్న మాట వెనక తాత్పర్యం అది. అయితే ఏమంటే గోవిందా అని పిలిస్తే వస్తుందా? వస్తుంది. నువ్వు తెలిసో తెలియకో ఎవరిని పిలిచావో వాళ్ళు ఏం చేస్తారో అదే నీకు చేస్తారు. ప్రతిరోజు పనున్నా లేకపోయినా లెక్కలు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చే, గురువుగారు నమస్కారం అండి అని వెళ్ళిపోతున్నావు అనుకో, ఓ నెలలాళ్ళు చూసిన తర్వాత ఆయన ఏమంటాడు? నిన్ను పిలిచి, ఏరా నీకు లెక్కల్లో ఎన్ని వస్తున్నాయి? 25కి 18 వస్తాయండి, రేపటి నుంచి నువ్వు రా నేర్చుకో, 25కి 25 వస్తాయంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాస్టర్ అండి, గురువుగారండి అని పిలిచి ఓ నమస్కారం పెట్టినంత మాత్రం చేత ఆయన ఏం చేశాడు? ఆయన ఏ ఉపకారం చేయాలో అదే చేస్తాడు. లెక్కల్లో 25కి 25 వచ్చి గోవిందా అని పిలిస్తే ఆయన ఏం చేస్తాడు? రక్షకుడు కాబట్టి వాటి వలన పాడవకుండా వాటి వలన వాణ్ణి ఇచ్చిన వాడెవరో వాణ్ణి చేరేటట్టు చేస్తాడు. ఇంద్రియముల వలన భ్రష్టమై కిందకెళ్లకుండా ఇంద్రియముల వలనే పైకెక్కేట్టు చేస్తాడు. ఇది గోవింద. కాబట్టి గోవిందనామము మాకు అక్కర్లేదనేటటువంటి వాడు జీవితంలో ఎక్కడుంటాడు, ఎందుకుంటాడు? అసలు అలా ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. ఎవరైనా గోవిందనామమును ఆశ్రయించవలసినదే. అందుకే ప్రత్యేకించి మీకు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినంత వరకు 2 లక్షణములు ప్రకాశిస్తాయి. ప్రథమ లక్షణం ఏమి అంటే అవ్యాజ కరుణామూర్తి. సాధారణంగా విష్ణువు స్థితికారకుడై ఎవరు ధర్మమునందు లేరో వాళ్ళని భంజిస్తాడు. ఒక రామావతారం ఉందనుకోండి, మాట వినని రావణుణ్ణి 10 తలలు నరికేస్తాడు. వెంకటేశ్వర స్వామి అలా కాదు, కలిపురుషుణ్ణి మనసులోంచి తొలగిస్తాడు, ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అందుకని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కుత్తుక కత్తిరించవలసినటువంటి వాడు క్షమించి దగ్గరికి వెడితే కలిపురుషుణ్ణి మనసులోంచి తీసి ధర్మాత్ముణ్ణి చేస్తాడు, ఆర్తితో ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే. కాబట్టి అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు ఆ పైన కొండ మీద వెలిసి ఉన్నటువంటి కారణం చేత గోవిందా అన్న నామం చెప్పుతూ కొండెక్కితే
ఆయన బాహ్యమునందు రక్షకత్వం వహిస్తాడు, ఆంతరమునందు మనుష్య జన్మ వృధా అయిపోకుండా కాపాడతాడు. అందుకే గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, భగవత్ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించెడి భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఎవరు ఎచ్చట చేసిన స్వామి కొరకే, స్వామి నటించుచుండు ఈ శైలమందు, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆయన గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఆ కొండెక్కేటప్పుడు గోవిందా 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 అంటూ వెళ్ళడానికి కారణం, పరమరక్షకుడై స్థితికార శబ్దానికి అన్వయం అయ్యేటట్టుగా ఏదో అధర్మంలో ఉన్నాడని పీక తీసేయడం కాదు, అధర్మమునకు కారణమైన కలిపురుషుణ్ణి మనసులోంచి తీసి కాపాడేటటువంటి పరమ ప్రసన్నమైన లక్షణం ఉన్నటువంటి వాడిలో ఎందు రక్షకత్వము మరింత ద్విగుణీకృతంగా ప్రకాశించింది కాబట్టి గోవిందనామాలతోనే కొండెక్కుతారు. ఆయన్ని వెంకటేశ్వర శ్రీనివాస అని పిలవడం కన్నా గోవిందా అనే పిలుస్తారు. గోవింద మాల వేసుకున్నామంటారు, గోవిందుడి దర్శనం చేసుకున్నామంటారు. చిన్న పిల్లలతో కూడా గోవిందనామంతో జోద పెట్టిస్తారు. అంత శక్తివంతమైంది. రెండు, వెంకటేశ్వరుడు ఎవరు అన్న ప్రశ్న వచ్చిన నాడు వెంకటేశ్వర స్వామి తనంత తానుగా చెప్పినప్పుడు ఆయన ఎక్కడా తన పేరుని వెంకటేశ్వర అన్న నామంతో అన్వయం చేసుకోలేదు. ఆయన పురాణంలో ఏం చెప్పుకున్నారంటే, నేను జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అని చెప్పాడు. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. అగ్రజ శ్వేతకేశశ్చ, నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు బలరాముడు. సుభద్ర భగినీ మమ, నా చెల్లెలు సుభద్ర. ఎక్కడైనా అనుమానానికి తావుందా? ఒకటి చెప్తే ఇంకోటికి అన్వయం చేస్తారేమో అని పరమ స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎవరితో చెప్పాడు? పద్మావతీదేవి చెలికెత్తెలతో చెప్పాడు స్వయంగా. ఎవరు నువ్వు అని అడిగినప్పుడు, నేను జనకో వసుదేవశ్చ, మా నాన్నగారు వసుదేవుడు. దేవకీ జననీ మమ, నా తల్లి దేవకీదేవి. నా అన్నగారు బలరాముడు. నా చెల్లి సుభద్ర. ఆయన ఎవరు? శ్రీకృష్ణుడు. కృష్ణుని యొక్క పరిపూర్ణావతారమే వెంకటేశ్వరావతారంగా కొనసాగింపుగా వచ్చింది. అక్కడ అధర్మానికి పీచమణిచాడు, అధర్మాత్ముల యొక్క కుత్తుకలు కత్తిరించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికీ కలిపురుషుడు బయట ఉండడు రాక్షసుడిగా, కలిపురుషుడు మనుష్యుని యొక్క మనసులో ఉంటాడు. ఎంతమంది మనుషుల్ని చంపుతావు? కుదరదు. అందుకే మనుష్యుల మనసులలో ఉన్నటువంటి కలిపురుషుణ్ణి తుడిచిపెట్టేటటువంటి ప్రబోధం చేయడానికి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శివుడు కేశవుడు రెండు ఉండవుగా. ఒకటి శంకరాచార్యుల వారిగా వచ్చాడు ప్రబోధం చేయడానికి, రెండు వెంకటేశ్వరుడిగా వచ్చాడు కలిపురుషుణ్ణి తీసి మన తల వెంట్రుకలు బుచ్చుకొని పాపాలు తీసి రక్షించడానికి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు వెంకటేశ్వరుడు ఆయన మాటల్లోనే, నేనే సొంతంగా చెప్పట్లేదు ఈ మాట. కృష్ణుడే వెంకటేశ్వరుడు అయినప్పుడు కృష్ణుడు ఎవరు? గోవిందుడు. కృష్ణుడు గోవిందుడుగా అపార రక్షకత్వాన్ని వహించాడు. గోవింద అన్న నామం 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం. అది రక్షకత్వానికి పరాకాష్ఠ. ఆ కృష్ణుడు వెంకటేశ్వరుడుగా నిలబడినప్పుడు గోవింద అన్న నామంతో పిలవడంలో భక్తులకు అనురక్తి ఉంటుందా ఉండదా? ఏ నామంతో ఆయన పిలిచినప్పుడు, ఏ నామం ఆయన యొక్క విశేషమైన రక్షణ వలన ఆయనకి పెట్టబడిందో ఆ నామాన్ని కాకుండా ఇంకో నామాన్ని ఎలా అన్వయం చేస్తాం? మనం వెళ్ళేదే రక్షణ కోసం అయినప్పుడు రక్షణకి పరాకాష్ఠ గోవిందనామం అయినప్పుడు వెంకటేశ్వర శ్రీనివాస అని ఎవరన్నారు అక్కడ? గోవిందా 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 గోవిందా. తెలిసా తెలియక? తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ మనుష్య జన్మ ప్రయోజనం కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడం అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి ఆత్మదర్శనంగా ఆత్మ అనుభవంగా నిలబడ్డాం. అది ఒక ప్రతిపాదన. ఇంద్రియములను సక్రమంగా వినియోగించుకొని భగవంతుని దగ్గరికి చేరడం గోవింద.
అసలు ఏ భూమి మీద ఉన్నావో ఆ భూమి వాడిదని తెలుసుకుని జాగ్రత్త పడి వాడిని చేరగలగడం గోవింద. వాడిచ్చినటువంటి పవిత్రమైన వస్తువులను ఆరాధించి వాడిని చేరుకునేటటువంటి ప్రయత్నం చేయడం గోవింద. కృష్ణుడు గోవిందనామంతో లోకానికి విశేష రక్షకత్వం వహించాడు కాబట్టి రక్షణ కొరకు పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్న మనం గోవిందా అని పిలుస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళడం పరమ సమంజసం. ఇన్ని విశేషముల చేత గోవిందనామమునకు అంత ప్రఖ్యాతి ఏర్పడింది. అందుకే గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు, వాడు కాదు, వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి భగవత్ సేవని మౌనంగా చూస్తూ కూర్చోవడం కన్నా కలవు నామ సంకీర్తన, కలియుగంలో నామ సంకీర్తనం గొప్పది కనుక గొంతెత్తి ఈశ్వరార్చన జరుగుతున్నప్పుడు గోవిందా అని అనగలిగామనుకోండి, మనకి ఇచ్చినటువంటి నోటితో దాని చేత ఆయన పొంగిపోతాడు, దాని చేత ఆయన పరవశిస్తాడు. పరవశించడం కాదు, మనకి రక్షణ కవచం కడతాడు. కృష్ణ భగవానుడి యొక్క అవతారం దశావతారాలలో పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనప్పటికీ కూడా కృష్ణావతారంలో యథార్థానికి శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేనటువంటి కారణం చేత ఆయనకి రాజశబ్దం కలవలేదు. కృష్ణరాజ అని కానీ, రాజ సంబంధంగా ఏదో కృష్ణ చక్రవర్తి అని కానీ అటువంటి బిరుదునామాలు లేవు. అంత గొప్ప అవతారంలో ఆయనకి పట్టాభిషేకం లేకపోవడానికి కారణం, మీ అందరూ మహాభారతం ఆది పర్వం మొదలైనటువంటి వాటి మీద ప్రవచనాలు జరిగినప్పుడు విన్నటువంటి విశేషమే. కచదేవయానుల వృత్తాంతంలో ఆ కచుడు దేవయానికి ఇచ్చినటువంటి శాపకారణం చేత నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగా కాని శపించిన కారణం చేత ఆమె యయాతిని వివాహం చేసుకోవలసి రావడం. ఆ యయాతిని వివాహం చేసుకున్నప్పుడు దేవయానికి శర్మిష్ఠకి కలిగినటువంటి భేదాభిప్రాయముల కారణంగా ఆ శర్మిష్ఠకి కూడా యయాతి వలననే సంతానము సంభవించిందనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి దేవయాని ముందు వెనుకలు ఆలోచించకుండా తండ్రిని ఆశ్రయిస్తే తండ్రి అయినటువంటి శుక్రాచార్యుల వారు అల్లుడైనటువంటి యయాతిని శపించాడు. నీకు అకారణంగా అంటే తగినంత సమయం లేకపోయినా, ఇప్పటికిప్పుడు నువ్వు వృద్ధాప్యం పొందవలసిన అవసరం లేకపోయినా నువ్వు జరాభారాన్ని పొందుతావు అని. మామగారు ఇచ్చినటువంటి శాప కారణంగా అకస్మాత్తుగా వృద్ధుడయ్యాడు యయాతి. ఇంకా నాకు భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక ఉన్నది. ఆ కారణం చేత మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుని మీ యవ్వనాన్ని నాకిస్తే నేను కొన్నాళ్ళు భోగం అనుభవించాలనుకుంటున్నాను అని తన సంతానాన్ని అడిగాడు. దేవయాని బిడ్డల్ని, శర్మిష్ఠ బిడ్డల్ని కూడా అడిగాడు. ఎందుకంటే శుక్రాచార్యుల వారు శాపావకాశం ఇచ్చాడు. నీ బిడ్డలు ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటే నువ్వు భోగములను అనుభవించవచ్చు వారి యవ్వనాన్ని తీసుకుని అని. కానీ ఎవరు అంగీకరించలేదు. పూరుడు అని ఆఖరణ ఒక్క కుమారుడు మాత్రం అంగీకరించాడు. ఆయనకే పట్టాభిషేకం జరిగింది యయాతి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత. అందుకే ఆ వంశాల్లో వచ్చినటువంటి వాళ్ళల్లో కృష్ణ భగవానుడికి ఆ యయాతి యొక్క శాప కారణంగా పట్టాభిషేకం లేదు, రాచరికం లేదు. రాచరికం లేని కారణం చేత కృష్ణుడికి రాజశబ్దం కానీ పరిపాలనా శబ్దం కానీ అన్వయం కాలేదు. కానీ గమ్మత్తు ఏమిటంటే పరిపూర్ణావతారంగా మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలువబడినటువంటి కృష్ణుడికి పట్టాభిషేకం లేదు. కానీ అదే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉండగా మాత్రం గోవింద శబ్దంతో పట్టాభిషేకం ఉంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శాపం ఏదుందో అది కృష్ణ భగవానుడి పట్ల అన్వయం కాకుండా ఉండడం కోసం కేవలము ఒక రాజ్యమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యడం కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికా నిర్మాణం చేసి దేవేంద్రుడి చేత దాన్ని అమలు చేయించాడు. అమలు చేయించినటువంటి కారణం చేత గోవర్ధనోద్ధరణం చేసినటువంటి చిన్ని కృష్ణుడికి గోవింద అన్న నామంతో పట్టాభిషేకం అయింది. అందుకే కృష్ణరాజ అన్న శబ్దం లేదు, కానీ గోవిందరాజ అని శబ్దం ఉంది. గోవిందరాజస్వామి వారంటాం. గోవిందరాజస్వామి వారంటే ఎవరో కాదు, కృష్ణస్వామి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి అన్న పేరుతో ఉంటాడు.
గోవింద అన్న పేరుతో పట్టాభిషేకం జరిగింది ఆయనకే. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి ఆదేశం ఉంది, ఈ గోవిందనామంతో పిలవబడినప్పుడు అలా పట్టాభిషేకమైతే ఇప్పటికీ కూడా ఆ గోవింద అని పిలిచినప్పుడు ప్రధానంగా నలుగురికి రక్షణ విశేషంగా లభిస్తూ ఉంటుంది అని. అందుకే యథార్థంగా మాట్లాడాలి అంటే గోవిందనామాన్ని పలికేది మనమే కాదు, దేవతలు కూడా పలుకుతారు. దేవతలు కూడా ఇక్కట్టు వచ్చినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అంటే విష్ణువుని గోవింద అని పిలుస్తారు. కారణం ఏమంటే చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడితో మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు నలుగురికి రక్షణ కలుగుతుంది గోవిందనామంతో పిలిస్తే అని చెప్పాడు. అందులో మొట్టమొదటి వారు సురలంటే దేవతలు. దేవతలకి కూడా ఆపదలు ఉంటాయి, రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు, దేవదానవ సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ జరగడం ఏమిటండి, ప్రతి క్షణం దేవదానవ సంగ్రామం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దివ్వు అంటే కాంతి, దేవతలు అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచన ఇక్కడే పుడుతుంది, చెడు ఆలోచన ఇక్కడే పుడుతుంది. ఒరే మంది కాదురా, అక్కడ ఏదో బంగారం గొలుసు దొరికిందని నువ్వు తీసుకుపోతే అసలు యజమాని ఎంత బాధపడతాడో పట్టుకెళ్ళి నిర్వాహకులకు ఇచ్చేయి అన్న ప్రేరణ ఇక్కడే పుడుతుంది. మనకి దొరికింది మన అదృష్టం, భగవానుడు మనకి ఇవ్వాలనుకున్నాడు, జేబులో వేసుకుపో అన్న ఆలోచన ఇక్కడే పుడుతుంది. దేవతాశక్తులు గెలవాలా రాక్షస శక్తులు గెలవాలా అంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన కలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి వలన దేని యందు నిలబడాలో దాని యందు నిలబడగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతాశక్తులు రాక్షస శక్తులు వాళ్ళ యొక్క నిత్య సంగ్రామము అంటే ఎక్కడో జరుగుతుందని ఊహించక్కర్లేదు, ప్రతి క్షణం ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవదానవ సంగ్రామంలో దానవులు ఓడిపోయి దేవతలు గెలవాలి, దేవతలు నిలబడాలి, దేవతలకి అభ్యున్నతి కలగాలి అంటే మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు మంచి బుద్ధులు నిలబడాలి అంటే ఆశ్రయించవలసినటువంటి నామం గోవిందనామం. రెండు, దేవతలు కూడా బాహ్యంలో ఆపద వచ్చినప్పుడు ఆశ్రయించి విష్ణువుని పిలిచేటటువంటి నామం గోవిందనామం. ఎందుకంటే విష్ణువు స్థితికారుడు, ఆ కారణం చేత ఆయన రక్షణ కర్తవ్యాన్ని స్వీకరిస్తాడు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఆ ఆపద తీర్చి రక్షించవలసినటువంటి కర్తవ్యం తనంత తానుగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే విష్ణు భగవానులకు అన్వయం అవుతుంది. అందున ప్రత్యేకించి గోవిందా అన్న నామంతో పిలిస్తే అది ఆయన యొక్క రక్షణ శక్తిని జ్ఞాపకం చేసి మరింత తొందరగా పరిగెత్తుకొచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి నామం. అందుకే గోవింద నామాన్ని దేవతలు కూడా అన్వయం చేస్తారు. రెండు, గోవులు అన్వయం చేస్తాయి. గోవులకు రక్షణ దేని వలన అంటే గోవిందుని వలన. అయిన గోవులకు పరిపాలకుడై గోవులను కాపాడినవాడు. గోవులు అంటే ఏవో ఒక ఉపనిషత్తులు, అటువంటి ఉపనిషత్తులకు రక్షకుడు, ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినవాడు, ఉపనిషదార్థమును అందివ్వగలిగినవాడు, అనుష్ఠాన పర్యంతములోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు, బాహ్యమునందు గోవులను కాపాడువాడు గోవిందుడే. నేను నిన్న మీతో మనవి చేశా, ఈ సృష్టి మొత్తం మీద ఎప్పుడూ హింస పొందకూడని ప్రాణి ఏది ఉన్నది అంటే గోవు ఒక్కటే. గోవు హింస పొందడం అనేటటువంటి మాట లోకంలో లేదు. దాన్ని కొట్టడం కానీ దాన్ని బాధ పెట్టడం కానీ ఎట్టి కారణం చేత చేయకూడదు. అందుకే ఏదైనా ఒక మహాదోషం సంభవిస్తే దాన్ని దేంతో లెక్క పెడతారంటే గోమోదక దోషంతో లెక్క పెడతారు. అంటే ఒక ఆవుని కొట్టిన దోషం ఏదో ఆ దోషం వచ్చింది అంటారు. ఎప్పుడు చెప్తారంటే ఆ మాట, ఏ ఆశ్రమానికి ఏది ప్రధాన కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఆ ఆశ్రమమునందున్నటువంటి యజమాని విఫలుడైతే ఇటువంటి దోషాలు వేస్తారు. ఒక గృహస్థాశ్రమం ఉందనుకోండి, గృహస్థాశ్రమాల్లో గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. వీళ్ళిద్దరూ ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే గృహస్థు వాళ్ళకి భిక్ష పెట్టాలి. ఇంటి ముందుకు వచ్చినటువంటి సన్యాసి 7 క్షణములు నిలబడతాడు. శుకబ్రహ్మలా నిలబడేవారు.
నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు పరిగెత్తుకెళ్ళి భిక్ష వెయ్యాలి. సీతమ్మ తల్లి ఎంతటిది అందుకే పరివ్రాజక రూపంలో వచ్చినటువంటి రావణాసురుడికి భిక్ష వెయ్యడానికి బయటికి వచ్చింది. కనకధారాస్తవం చేసినటువంటి పేద బ్రాహ్మణి బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకర భగవత్ రూపంలో ఏమి బ్రహ్మచారిగా ఉన్న శంకర భగవత్పాదులు వచ్చి భిక్ష అడిగినప్పుడు పరుగు పరుగున వచ్చి భిక్ష వేసింది. సన్యాసికి బ్రహ్మచారికి భిక్ష పెట్టడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. భవతి భిక్షాందేహి అని ఇంటి ముందు నిలబడినప్పటికీ బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టని గృహస్థు ఎవరుంటాడో అటువంటి గృహస్థుకి గోమోదక దోషం వేస్తారు. గోమోదక దోషం అంటే ఒక ఆవుని నిష్కారణంగా కొట్టినటువంటి దోషం. ఇప్పుడు ఈ దోషాన్ని ఎవరు వెంటనే లెక్కలోకి తీసుకుంటారు? విష్ణువు లెక్కలోకి తీసుకుంటారు. ఆయన గోవిందుడైన గోవుల యొక్క రక్షణ ఆయన చూస్తూ ఉంటాడు. గోవులను నిష్కారణంగా బాధ పెట్టడం, హింస చేయడం అన్నది ఎక్కువైపోతోంది అనుకోండి, శాంతి ఉండదు, అభ్యున్నతి ఉండదు, ధర్మం నిలబడదు. ఎవ్వరూ ధార్మికమైనటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ప్రాతిపదిక నేపథ్యము ఏర్పడవు. దానికి విరుగుడు ఏమి అంటే గోవు యొక్క సేవయే. అవి సద్య ఫలితాలు, ఏదో వచ్చే జన్మల వరకు ఆగేవి కావు, ఉత్తర క్షణంలో ఫలితాలు ఇస్తాయి. వాటిని ఎప్పుడో కాదు ఇప్పుడే అనుభవింపచేసేస్తారు, అంతకాలం కూడా ఎదురు చూడరు. కాబట్టి గోవులకు రక్షకుడు ఎవడు అంటే గోవిందుడు. అలాగే 3 బ్రాహ్మణులకు రక్షకుడు ఎవరు అంటే గోవిందుడు. బ్రాహ్మణులకు భూసురులు అని పేరు. వారు స్వరంతో వేదమంత్రాలు నేర్చుకుని ఆ నేర్చుకున్నటువంటి వేదమంత్రములను అన్వయం చేసి హోమకార్యాన్ని చేసి గోవు నుండి వచ్చినటువంటి పంచగవ్యముల చేత ఆ మంత్రములతో దేవతలను పిలిచి హవిస్సిచ్చి ఆ హవిస్సు పుచ్చుకుని తృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానులకు అందించి యజమానుల యొక్క ఈప్సితములు సిద్ధించేటట్టు చెయ్యగలిగినటువంటి బ్రాహ్మణుని సంతతము రక్షించేవాడెవరు అంటే గోవిందుడు. ఇంకొక మాట చెప్పాలి అంటే అసలు బ్రాహ్మణ్య సిద్ధిని ఇవ్వగలిగినటువంటి వాడు, అసలు ఆ బ్రహ్మతేజస్సుని ఇచ్చేటటువంటి వాడు, గాయత్రీ మంత్రమునందు అంత అనురక్తిని కల్పించగలిగినటువంటి వాడు, సంధ్యావందనమునందు అనురక్తి కల్పించగలిగిన వాడు, వేదమును ప్రమాణముగా స్వీకరించి బ్రతకాలనేటటువంటి ధృతిని కల్పించగలిగినటువంటి వాడు గోవిందుడు. ఇక 4 సాధు పురుషులు. సాధు పురుషులు అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎన్ని మాటలు పిలవాలి అని అడిగారు. ఒక్కమారు గోవిందా అని నోరు తెరిచి పిలిస్తే చాలు. ఉత్తరోత్తర జన్మల వరకు దాన్ని లెక్కలోకి తీసుకుంటారు. వీడు ప్రయత్నపూర్వకంగా గోవిందా అని పిలిచాడు. అది భగవానుడికి ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా గోవిందనామం చెప్పడం కోసం, అర్చన చెయ్యడం కోసం కూర్చునుంటే దాని ఫలితం చెప్పడం సాధ్యం కాదు ఇంకా. కాబట్టే ఈ నలుగురికి ఎప్పటికీ నువ్వు పరిపాలకుడు కావాలి కృష్ణుడు. ఏదో ఇవాళ పరిపాలన చేసి వెళ్ళిపోవచ్చు, అవి ఆదర్శవంతమైన రాజ్యములు అవుతాయి. రామరాజ్యం ఉంది. రామచంద్ర ప్రభువు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించాడు. రాముడు వెళ్ళిపోయాడు, కానీ రామరాజ్యం వస్తుంది రాముళ్ళా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరిపాలన చేస్తే. కానీ పట్టుకుని పరిపాలన చేసేవాళ్ళు లేకపోతే రామరాజ్యం వస్తుందని చెప్పడం, రామరాజ్యం ఉందని చెప్పడం సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.